నమస్కారం వార్తలకు స్వాగతం. ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లు సహా అధునాతన సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపాయి. ఏపీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ఆ దేశ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది. తైవాన్ కంపెనీలు పరిశ్రమలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సచివాలయంలో సీఎంను కలిసింది. ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్ల సహా అధునాతన తయారీ సాంకేతిక రంగాల్లో ఏపీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. తైవాన్ కంపెనీలు పరిశ్రమలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వివిధ అంశాలపై చర్చలు జరిపింది. తైవాన్కు చెందిన డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్క్యూ, సిబిటిసి బ్యాంక్, డైమర్కో, మాస్టర్ హిల్, నాన్ పావో రెసిన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, షెంగ్హుయి టెక్ టాప్ ఇంజనీరింగ్, కేఎస్ టెర్మినల్స్, షాన్సన్, జిలీ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థల కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, రైలు, రోడ్డు మార్గాల వంటి పటిష్టమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ సహా ఏపీలోని తయారీ రంగ ఎకోసిస్టమ్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తైవాన్ ప్రతినిధుల బృందానికి వివరించారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఐటీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సహా ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు విధానపరమైన స్థిరత్వం, వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తి స్థాయి ప్రోత్సాహాన్ని అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. భారత్లో తమ దేశానికి చెందిన సంస్థలు ఇప్పటికే తయారీ రంగంలో కీలకంగా ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. తయారీ రంగం, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని చర్చల సందర్భంగా ఏకగ్రీవంగా అంగీకారం కుదిరింది. అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్తో తైవాన్ ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఏపీలో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల కల్పన, విద్యాపరమైన సహకారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తైవాన్కు చెందిన మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ రంగాల్లోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీకి చెందిన యువతకు తగిన నైపుణ్యం, టెక్నికల్ ట్రైనింగ్ సహా ఉన్నత విద్యా భాగస్వామ్యాలపై తైవాన్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిగాయి. తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లోని ఉబ్బల మడుగు జలపాతం సమీపంలోని కంబంగం కొండల్లో అరుదైన క్రోటన్ ఉబ్బల మడు గెన్సిస్ మొక్క వెలుగులోకి వచ్చింది. తూర్పు కనుమల్లో తాజాగా గుర్తించిన అరుదైన మొక్క జాతికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ ఉబ్బల మడుగు జలపాతం సమీపంలో ఈ మొక్కను గుర్తించడంతో ఆ ప్రాంత ప్రత్యేకతను ప్రతిబింబించేలా దీనికి క్రోటన్ ఉబ్బల మడు గెన్సిస్ అని పేరు పెట్టారు. తూర్పు కనుమల్లో తాజాగా గుర్తించిన ఒక అరుదైన మొక్క జాతికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. తిరుపతి జిల్లాలోని సుప్రసిద్ధ ఉబ్బలమడుగు జలపాతం సమీపంలో ఈ మొక్కను కనుగొన్న నేపథ్యంలో ఆ ప్రాంత విశిష్టతను ప్రతిబింబించేలా దీనికి క్రోటన్ ఉబ్బలమడుగు గెన్నిస్ అని పేరు పెట్టారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పివి చలపతిరావు నేతృత్వంలోని బృందం ఉబ్బలమడుగు పరిసరాల్లోని కంబకం కొండల్లో చేపట్టిన విస్తృత పరిశోధనలో ఈ మొక్క వెలుగు చూసింది. యూఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క తనకు సామీప్యం ఉన్న క్రోటన్ ఆరోమాటికస్ జాతి కంటే భిన్నమైనదని శాస్త్రీయ విశ్లేషణలో నిర్ధారించారు. దీని బాహ్య ఆకృతి, పునరుత్పత్తి లక్షణాలు మరియు సువాసన వెదజల్లే ఆకుల ఆధారంగా దీనికి ఒక కొత్త జాతిగా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఈ మొక్క అత్యంత పరిమిత ప్రాంతంలోనే లభ్యమవుతుండడం, దాని సహజ ఆవాసానికి ముప్పు పెరుగుతుండడంతో పరిశోధకులు దీనిని అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతిగా వర్గీకరించారు. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల అపార జీవ వైవిధ్య సంపదను చాటి చెప్పడమే కాకుండా ఈ ప్రాంతంలో మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు, సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ఉబ్బలమడుగు ప్రాంత పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు సహజ వారసత్వాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ నామకరణం నిదర్శనమని అటవీ శాఖ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈ ఎయిర్పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతం అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ సంతోషంలో ప్రజలు ఉంటే విషపు చుక్క వేసేలా జగన్ శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరికొన్ని సంస్థలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. 500 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతుల సంస్థ, ఏవియేషన్ విశ్వవిద్యాలయం, జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ 2,388 కోట్ల రూపాయలతో విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఉత్తరాంధ్రలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, 3 రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని, ఐటీ సంస్థలు పారిపోయేలా చేశారని మండిపడ్డారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ సంతోషంలో ప్రజలు ఉంటే విషపు చుక్క వేసేలా జగన్ గురువారం శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారని తెలియజేశారు. మరి రేపు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరి 17,912 కోట్ల రూపాయలు కేవలం ఈ మన ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషనే కాకుండా మరి పవర్ గ్రిడ్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ డిపార్ట్మెంట్స్కు సంబంధించిన వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ప్రాజెక్ట్స్ను కూడా ఫౌండేషన్ లే చేయటమో లేకపోతే జాతికి అంకితం చేయటమో కూడా జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దురదృష్టం ఏంటంటే ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఒక సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవటానికి కౌంట్ డౌన్ ఇంకా ఎన్ని గంటలు ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఉందని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో ఇది ఒక విషపు చొక్కని పాలనలో ఒక విషపు చొక్క అంటారు చూసారా, ఆ విధమైన కార్యక్రమానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఈ విషపు చుక్క వేయటానికి వస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటారు. సరే, ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం అంటే కాదు, ఒక అత్యంత పేదవాడి యాక్సిడెంట్లో చనిపోతే యాక్సిడెంట్ చేస్తాం కూడా తప్పని మనం అనలేము. ఎందుకంటే బై మిస్టేక్ జరగవచ్చు, లేకపోతే రకరకాల కారణాలతో జరగవచ్చు. మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ యాక్సిడెంట్ చేసి సాక్ష్యాలను తారుమారు చేసిన పరిస్థితుల్లో చట్టాన్ని ఆ విధంగా మిస్లీడ్ చేశారు కాబట్టి ఆ నేరం మీద అరెస్ట్ అయితే ఆ వ్యక్తిని పరామర్శించడానికి, అంటే తర్వాతైనా చేసుకోవచ్చు, పరామర్శ తప్పలేదు. నాయకుల్ని తప్పు చేసినా, ఉప్పు చేసినా, గంజాయి తాగే వాళ్ళని కూడా పరామర్శిస్తున్నారు. ఓకే, అది వాళ్ళ పాలసీ, వీ డోంట్ కమెంట్ దట్. కానీ ఇంత ఆనందకరమైన పరిస్థితుల్లో సో ఇక్కడికి వచ్చేసి ఏదో ఈ ప్రాంతాన్ని కించపరిచే విధంగా మాట్లాడతామో, లేదా ప్రభుత్వం మీద బురద జల్లటమో, ఇక్కడ మొన్న కూడా చెప్పారు, అక్కడ సాక్ష్యాలని తారుమారు చేస్తే అరెస్ట్ చేశారని కాకుండా ఒక మత్స్యకార నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అక్కడ చనిపోయింది గొర్రెల కాపురం ఉండొచ్చు, ఆయనేమి ఆ కుర్రవాడు ఏమి అతను గొర్రెల కాపురాన్ని గుద్దలా. ఎవరున్నా అక్కడ మత్స్యకారుడున్నా కూడా అదే విధంగా చనిపోయేవాడు, లేదు ఒక కళ్ళు గీత కార్మికుడు ఉన్నా అదే విధంగా చనిపోయేవాడు, లేదు ఒక చాకలి రజక సోదరుడు ఉన్నా అదే విధంగా చనిపోయేవాడు. కానీ అక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, చనిపోయినో లేదా యాక్సిడెంట్ అయ్యి పడిపోయిన వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించాలన్న ఆలోచన రాకోకుండా మా అబ్బాయిని ఏ విధంగా తప్పించాలి, సాక్ష్యాలు ఏ విధంగా తారుమారు చేయాలని అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు మత్స్యకార నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి, అంటే ఏ విధంగా రాష్ట్రాన్ని మిస్లీడ్ చేస్తారు, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు, ఏ విధంగా కులాల మధ్య మతాల మధ్య తగాదాలు పెట్టి విధ్వంసం చేస్తారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. జిల్లా ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే స్థూల విలువ జోడింపు, స్థూల జిల్లా దేశీయోత్పత్తి వంటి ఆర్థిక సూచికలపై ప్రతి శాఖకు సమగ్ర అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. 2025-26 సంవత్సరానికి జిల్లా జీటీపీ సుమారు 1,05,135 కోట్లుగా నమోదైందని కలెక్టర్ తెలిపారు. జిల్లా అభివృద్ధి ప్రగతిని అంచనా వేయడంలో జీవీఏ, జీడీడీపీ వంటి ఆర్థిక సూచికలు కీలకమని పేర్కొన్నారు. ప్రతి శాఖ జీవీఏ లెక్కింపు విధానాలు, రంగాల వారీ వృద్ధి, గణాంకాల వినియోగంపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు.
జిల్లా ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే స్థూల విలువ జోడింపు, స్థూల జిల్లా దేశీయోత్పత్తి వంటి ఆర్థిక సూచికలపై ప్రతి శాఖకు సమగ్ర అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ శిక్షణలో జిల్లా ఆర్థికాభివృద్ధి, జీవీఏ, జీడీడీపీ రంగాల వారీ ఆర్థిక వృద్ధి, జిల్లా, మండల స్థాయిలో ఆర్థిక గణాంకాల తయారీ, విశ్లేషణ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లైన మండల స్థాయి అధికారులు, సివిఏపీ యూనిట్ యంగ్ ప్రొఫెషనల్స్ కు సమగ్ర అవగాహన కల్పించారు. 2025-26 సంవత్సరానికి జిల్లా జీడీడీపీ సుమారు 1,05,135 కోట్ల రూపాయలుగా నమోదైందని కలెక్టర్ తెలియజేశారు. జిల్లా అభివృద్ధి ప్రగతిని అంచనా వేయడంలో జీవీఏ, జీడీడీపీ వంటి ఆర్థిక సూచికలు కీలకమని పేర్కొన్నారు. ప్రతి శాఖ జీవీఏ లెక్కింపు విధానాలు, రంగాల వారీ వృద్ధి గణాంకాల వినియోగంపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు. దేశం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవాలంటే 100% అక్షరాస్యత సాధించడం అత్యవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. అక్షరాస్యతతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ దాదాపు 95% ప్రజలను పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. మహిళలు సంపూర్ణ నైపుణ్యాలను సొంతం చేసుకున్నప్పుడే కుటుంబాలతో పాటు రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తారని తెలియజేశారు. నైపుణ్య విద్య ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వివరించారు. వ్యవసాయ రంగంలో సంప్రదాయ పంటలతో పాటు విలువ ఆధారిత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వరి సాగులోని కొంత భూమిని ఉద్యానవన పంటలకు మళ్లించడం ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. విజయవాడ ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సేవా రంగంలో సుమారు 150 కోట్ల రూపాయల అదనపు స్థూల విలువ జోడింపును సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధితో సేవా రంగం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని సహజ, మానవ వనరులు, భౌగోళిక అనుకూలతలను సమర్థవంతంగా వినియోగించుకుని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయంలో ఉత్పత్తి పెంపుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని, సేవ, పారిశ్రామిక రంగాల విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శిక్షణా కార్యక్రమాలను కేవలం సైద్ధాంతిక అంశాలకు పరిమితం చేయకుండా పరస్పర చర్చలు, ప్రశ్నోత్తరాలు, ఆచరణాత్మక ఉదాహరణలతో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను మండల స్థాయి అధికారులు, ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి సమర్థవంతంగా చేరవేయాలని ఆదేశించారు. శిక్షణలో పాల్గొన్న అధికారులు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించి జీవీఏ, జీఎన్డీపీ, జీడీడీపీ, జీఎస్డీపీ వంటి ఆర్థిక భావనలపై క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలని కోరారు. అభివృద్ధి ప్రణాళికల అమలులో భాగస్వాములైన ప్రతి స్థాయి అధికారి, సిబ్బందికి ఈ అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండటం అవసరమని పేర్కొన్నారు. జిల్లా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన గణాంకాల సేకరణ, విశ్లేషణ, వినియోగంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. విశ్వసనీయ గణాంకాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధిని మరింత వేగవంతం చేసి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక మరియు గణాంక శాఖ జాయింట్ డైరెక్టర్ బి. అనుపమ మాట్లాడుతూ ప్రతి శాఖ తన పరిధిలోని గణాంక సమాచారాన్ని ఖచ్చితత్వంతో, పారదర్శకతతో నిర్ణీత గడువులో అందించాలని సూచించారు. గత 2 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గాల్లో 550 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి 100 కోట్లతో ఎల్సీ నెంబర్ 316 ఫ్లైఓవర్ పనులు ప్రారంభించామని, సింగ్ నగర్, బాంబే కాలనీలో 85 కోట్లతో 43 MLD రా వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని బోండా ఉమా స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ చుట్టుకుంట అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు సంక్షేమ కరపత్రాలను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పింఛన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచినట్లు తెలియజేశారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు సాయం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, కుట్టు మిషన్
శిక్షణా కేంద్రాల ఏర్పాటు వంటివి అమలు చేస్తున్నామని తెలియజేశారు. త్వరలో స్త్రీ నిధి ద్వారా మహిళలకు ఏడాదికి 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. గత 2 ఏళ్లలో సెంట్రల్ నియోజకవర్గంలో 550 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, అందులో 350 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి ప్రాజెక్టులు, పాఠశాలల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి 100 కోట్ల రూపాయలతో ఎల్సీ నంబర్ 316 ఫ్లైఓవర్ పనులు ప్రారంభించామని, సింగ్ నగర్ వాంబే కాలనీలో 85 కోట్ల రూపాయలతో 43 ఎంఎల్డీ రా వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 21 డివిజన్లకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా గడప గడపకి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతూ ఉంది. 21 డివిజన్లో పార్టీ శ్రేణులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, చైర్మన్లు, అలాగే అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి చేసిన సంక్షేమం, ఎన్నికల ముందు ఏం చెప్పాం, హామీలు, సూపర్ 6 హామీలు. ఆ రోజు అధికారంలోకి రాగానే 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3,000 పెన్షన్ని 4,000 చేశాం. తల్లికి వందనం, గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ తల్లికి వందనం రెండోసారి పిల్లలందరికీ, ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే 2కి ఇచ్చాం. ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలు అయితే 7 పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చి ఆ తల్లికి అండగా ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాదు గుద్దిబండలాగా మారిన గ్యాస్ బండ, ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తాను. అంతేకాదు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు, అన్నా క్యాంటీన్లు, ఏమైతే హామీలు ఇచ్చి అన్నీ నెరవేరుస్తా ఉన్నాం. త్వరలో శ్రీనిధి కార్యక్రమం మహిళలకి 18,000 రూపాయల సంవత్సరానికి ఖాతాల్లో వేస్తామని చెప్పాం. ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వదల్లా ఈ రాష్ట్రాన్ని, దాని మీద కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతి త్వరలో అందరికీ కూడా 18,000 రూపాయల శ్రీనిధి డబ్బులు కూడా వేసి తీరుతాం. ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాటని, ప్రతి హామీని నెరవేర్చి ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తాం. అట్లాగే సంక్షేమం ఈ విధంగా ఉంటే అభివృద్ధి. ఇవాళ ఈ నియోజకవర్గంలో 24 నెలల్లో 550 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 350 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సమస్యలు తీర్చాం. అట్లాగే కమ్యూనిటీ హాల్స్ చేసాం. అట్లాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కట్టాం, స్కూల్ బిల్డింగ్లు కట్టాం. 350 కోట్లు. మొన్ననే 100 కోట్ల రూపాయలతో ఎల్సీ నెంబర్ 316 పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, మరి శాసనసభ్యుడిగా నేను గుణదల్లో మొన్నే శంకుస్థాపన చేశాం. అది కూడా శాంక్షన్ చేపించి టెండర్లు కంప్లీట్ చేసి పనులు మొదలుపెట్టాం. అంటే నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక 10 రోజుల్లో 43 ఎంఎల్డీ రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంటు ఇవాళ వరకు ఈ నియోజకవర్గానికి లేదు. అంటే కృష్ణానది నుంచి రా వాటర్ని డైరెక్ట్గా తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గానికి, ఇక్కడి నుంచే ఈ నియోజకవర్గంలో 21 డివిజన్లకి రా వాటర్ని ఫిల్టరైజ్ చేసి ప్యూరిఫై చేసి ఇప్పుడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి వస్తున్న వాటర్ని ఆ విధంగా అవసరం లేకుండా ఇక్కడే సింగనగర్ వాంబే కాలనీలో రా వాటర్ ఫిల్టరైజేషన్ 85 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించాం. దాన్ని కూడా ఇవాళ పొద్దున్నే స్థల సేకరణ, ఇంకొక 10 రోజుల్లోనే దాన్ని శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. నేటికి తెలుగు దివసేమ గాంధీగా పేరుగాంచిన మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాష సంస్కృతిని పెంపొందించడానికి చేసిన సేవలను గుర్తించుకుని స్మరించుకోవటం ఆనందదాయకమని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. వెంకట కృష్ణారావు మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించిన నిస్వార్థ రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ప్రపంచంలో మొదటిసారిగా 1975 ఏప్రిల్ 12న హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారన్నారు. దివంగత నేత మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా సంస్కృతిని పెంపొందిస్తూ తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తించుకుని ఆయన్ను స్మరించుకోవడం ఆనందదాయకమని అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో జన చైతన్య వేదిక జాషువా కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో
దివంగత నేత మండలి వెంకట కృష్ణారావు శత జయంతి గీతావిష్కరణ సభ జరిగింది. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో దేవేంద్ర రచించిన గీతాన్ని ప్రజా గాయకుడు కళారత్న పివి రమణ ఆలపించారు. ఈ గీతాన్ని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తమ తండ్రి మండలి వెంకట కృష్ణారావు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించిన నిస్వార్థ నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవతా ప్రెసిడెంట్ పోలూరి వీరారెడ్డి, ప్రముఖ రచయిత కళారత్న బూసూరుపల్లి వెంకటేశ్వర్లు, ప్రముఖ సినీ రచయిత కళారత్న, చరిత్రకారుడు సంజయ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చదివే పిల్లలందరూ కూడా సంస్కృతి సంపన్నులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేస్తున్న పెద్దలు గౌరవనీయులు శ్రీరామచంద్రరాజు గారికి, ఈ వేదిక మీద కళారత్నం చాలామంది ఉన్నారు. కళారత్న డాక్టర్ బూసరపల్లి వెంకటేశ్వర గారు, కళారత్న రమణ గారు, కళారత్న సంజయ్ కిషోర్ గారు, అలాగే మానవతా సంస్థ అధ్యక్షులు వీరారెడ్డి గారు, ఈ కార్యక్రమం చేసిన పెద్దలకు, ప్రత్యేకించి చిన్నారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఏడాది మా నాన్నగారు మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంలో కళారత్న శ్రీ పివి రమణ ఆయన మీద ఒక పాట తయారు చేయాలని చెప్పి సంకల్పించడం, దానికి మా అనేక మంది ప్రోత్సహించారు. ప్రత్యేకంగా మా సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు గారు, వీరందరూ ప్రోత్సాహంతో చక్కటి పాట వారు రూపొందించి దాన్ని రచించింది దేవేంద్ర గారు. ఆ పాటని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరణ చేయాలని చెప్పి పిలిచినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారి అదృష్టం ఏంటో కానీ ఆయన చనిపోయి చాలా కాలమైన 100 సంవత్సరాల వేడుకల్లో ఆయన్ని చాలామందిని ఆవహించారు. ఆవహించిన వ్యక్తులు రమణ పాట ద్వారా ఆహ్వానిస్తే మా బూసరపల్లి వారైతే ఒక గేయకావ్యం రాశారు. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు కర్పూర వసంతరాయలు ఇలాంటి వారి మీద గేయకావ్యాలు రాసినట్టు వారు గేయకావ్యం రాశారు. ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు డిఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య స్పష్టం చేశారు. ఎంతో పారదర్శకంగా నిర్వహించబడిన మెగా డిఎస్సీపై అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ ఛాలెంజ్ స్వీకరించి జగన్ ఆయనతో ఓపెన్ డిబేట్ కు రావాలని, అంతేగాని ఏ హోదా లేని పేర్ని నానిలు కాదని వల్ల రామయ్య సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసిందని, ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్ కు ఒక్క అప్లికేషన్ కూడా రాకపోయినా జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రిడ్జ్ గేమ్ అనేది జూదం కాదని సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మేధోపరమైన క్రీడ అని తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ నియామకాలపై సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరించి ధైర్యం జగన్ కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. మెగా డిఎస్సి 2025 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిత్వంలో 16,600 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది మెగా డిఎస్సి కండక్ట్ చేసి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెగా డిఎస్సి అన్నాడు, ప్రతి ఏడాది డిఎస్సి అన్నాడు, ఏం చేయలేదు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆయన మాటలు మాత్రం ఎక్కువ మాట్లాడతాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 5 ఏళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఒక్క ఉద్యోగం, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన రీతిగా మెగా డిఎస్సి బ్రహ్మాండంగా కండక్ట్ చేశారు. 16,000 మంది పైచీలకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా సంవత్సర కాలంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ మెగా డిఎస్సి మీద ఏమాత్రం అవగాహన లేని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు
ఇష్టం వచ్చినట్లుగా అవాకులు చవాకులు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో నీట్ ఎగ్జామినేషన్, NEET నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటంలో పేపర్ లీక్ అయింది కనుక, సరిగా కండక్ట్ చేయలేదు కనుక అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు, కొద్దిపోతే ప్రజా ఒత్తిడికి లొంగి. ఇక్కడ మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎందుకు రాజీనామా చేయాలయా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? అక్కడ కేంద్రంలో ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ బాబు గారిని చేయమని అంటావేంటి? ఏమిటి పిచ్చి పిచ్చి మాటలు? ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది మెగా డిఎస్సిలో? నీకేం తెలుసు అని అడుగుతున్నావు? వాట్ డూ యు నో? 3.5 లక్షల మంది పరీక్ష రాశారు, అప్లికేషన్లు పెట్టారు, ఉద్యోగాలకు ఆశావహులు వాళ్ళందరూ కూడా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఆలయాలు, ధార్మిక వ్యవస్థ కళకళలాడుతున్నాయని టీడీపీ నాయకులు వేమూరి ఆనంద సూర్య పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తుండటంతో పల్లెల నుంచి పట్టణాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోజు పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ముఖ్యమైన 65 ప్రధాన దేవాలయాల్లో భక్తులకు పవిత్రమైన, పరిశుభ్రమైన వాతావరణంలో అన్న ప్రసాద వితరణ జరుగుతోందని తెలిపారు. ఎలాంటి శ్రమ లేకుండా సంపూర్ణ దర్శనం చేసుకుంటున్న భక్తులు రుచికరమైన అన్న ప్రసాదం స్వీకరించి ఆనందంగా వెళుతున్నారని చెప్పారు. ప్రతిరోజు సుమారు 80,000 మంది భక్తులకు కడుపు నిండా ఆకలి తీర్చేలా ఈ అన్నదాన ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ హయాంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక జిల్లాల్లో దేవతామూర్తుల విగ్రహాలను పడగొట్టడం, విరగ్గొట్టడం వంటి అపచారాలు జరిగాయని మండిపడ్డారు. ఆలయాలను, అక్కడ పనిచేసే అర్చకులను, సిబ్బందిని ఆనాడు తీవ్రంగా వేధించారని ఆరోపించారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, భక్తుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలన్నీ, దేవాలయాలు, ధార్మిక వ్యవస్థ కళకళలాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మార్పులతో రాష్ట్రమంతటా పల్లె నుండి పట్టణాల వరకు రోజు కూడా ఒక పండుగ వాతావరణంతో వెలుగొందుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 111 దేవాలయాల్లో, మళ్ళీ ముఖ్యమైన 65 దేవాలయాల్లో పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఆకలి తీరుస్తూ అన్నప్రసాద వితరణ ఎంతో పవిత్రంగా చేయిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. ఇంత రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆనందంగా వాళ్ళు వచ్చి వెళ్ళి ఎక్కడా కూడా వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా సంపూర్ణమైనటువంటి దర్శన భాగ్యం చేసుకుని ఆనందంగా మరి భక్తుల అన్నప్రసాదం తీసుకుని వెళ్తూ ఎంతో ఆనందంగా ఉంటున్నటువంటి పరిస్థితి నాడు కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది. అంటే సుమారు ప్రతిరోజు 80,000 మంది భక్తులకు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో కడుపు నింపే రుచికరమైనటువంటి అన్నప్రసాద వాతావరణం, అన్నదాన ప్రక్రియ జరుగుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం దైనందినంగా ఏ రోజు చూసినా కూడా మనం ఏం చేసినా, ఏ కార్యక్రమం చేసినా మనం అన్నం గురించి మనం చేసే కార్యక్రమాల్లో అది భగవంతుని సన్నిధిలో ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించడం భక్తులు నిజంగా వారు చేసుకున్నటువంటి ఎంతో పుణ్యంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కొనియాడుతున్నటువంటి విషయం ఇక్కడ గమనార్హం. భక్తులకు పెట్టే అన్నదానంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని చెప్పి సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు 84 కోట్ల భారీ నిధులను ఖర్చు చేస్తోంది. అయ్యా ప్రజలారా, మీరందరూ ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. భక్తుల అన్నప్రసాద వితరణ ఆరోగ్యము, శుచిగా ఉండటానికి, శుభ్రంగా ఉండటానికి, పరిసరాలు బాగుండటానికి, దేవాలయాలు అభివృద్ధి చెందుతూ ఉండటానికి కేవలం ఆ భక్తుల కోసం 84 కోట్ల
భారీ నిధులను అన్నప్రసాదాన్ని ఖర్చు చేస్తున్నట్టు విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ అరుండల్పేటలోని జన్నతుల్ బకీ కబరస్థాన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఎమ్మెల్యే బోడా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. కబరస్థాన్లో లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల రాత్రి వేళల్లో సందర్శకులకు మెరుగైన సౌకర్యం, భద్రత కలుగుతాయని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నం సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ మెడిసిన్ స్టోర్లోని బయోమెడికల్ వేస్ట్ స్టోర్ రూమ్ 1లో ఈ మంటలు చెలరేగాయి. గడువు ముగిసిన మందులను నిల్వ ఉంచిన గదిలో ఈ ప్రమాదం జరిగింది. ఆ గదిలో నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావటాన్ని గమనించిన స్టోర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఛత్తీస్గఢ్ ఉత్తర ఒడిశాపై తీవ్ర వాయుగుండం కదులుతోంది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశాపై తీవ్ర వాయుగుండం కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంటుందన్నారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో నేడు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మార్కాపురం, నెల్లూరు, సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంతో కోనసీమ జిల్లాలో మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. మోస్తరు వర్షాలకి జిల్లాలో కొన్ని చోట్ల ఖరీఫ్ వరి నాట్లు ముంపు బారిన పడ్డాయి. పి గన్నవరం, ఐనవిల్లి మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో ఖరీఫ్ వరి నాట్లు నీట మునిగాయి. పంట పొలాల్లో నుంచి నీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే నారుమళ్లు నీట మునిగాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.